తెలంగాణ రాష్ట్రంలో మన తొలి వెలుగు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ను తయారు చేసుకొని ఇతను రఘు ప్రచారాలు చేస్తూ ఉంటాడు. అయితే ఈ మన భారతదేశంలో ఆగస్టు 1వ తేదీన మనకున్నటువంటి సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది 4 నెలలు జరుగుతుంటే ఈ 4 నెలల మించి ఈ రఘు అనేటటువంటి తొలి వెలుగు ఛానల్ అతను మాదిగలు మీడియా సమావేశాలు పెట్టినా ఏదైనా కార్యక్రమాలు పెట్టినా మరి వాళ్ళు అనుకూలంగా పెట్టినా ఏం మాట్లాడినా కూడా వాళ్ళకు అనుకూలంగా వీళ్ళ ఛానల్లో మాట్లాడుతూ వాళ్ళ కార్యక్రమాలు ప్రసారాలు చేస్తూ వాళ్ళకు అనుకూలంగా మరి మందకృష్ణ మాదిగను మరి ఆనందాలతోటి ఉప్పొంగిపోస్తూ ఆయన్ని గొప్పలుగా చెప్తూ ఉంటాడు. అదే ఓకే. నిన్న అక్కడ డిసెంబర్ 1వ తేదీన తెలంగాణలో మాలల సింహగర్జన అనే కార్యక్రమం జరిగి ఈ కార్యక్రమం దాదాపుగా 6-7 లక్షల మంది జనం మాలలో ఈ కార్యక్రమాన్ని సింహాల్లాగా గర్జించి మరి బీభత్సంగా మరి జయప్రదం చేయడం జరిగింది. ఈ జయప్రదం చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా తూతమంత్రంగా చూపించాడు ఈయన ఛానల్లో. ఓకే తీసి అయితే ఈ వర్గీకరణ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకసభ్య కమిషన్ వేయటం జరిగింది. ఈ ఏకసభ్య కమిషన్లో అంటే 2 నెలలు 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని, నివేదికను బట్టి వర్గీకరణ అమలుపరుస్తానని చెప్పాడు. ఈ ఏకసభ్య కమిషనర్గా ఎవరిని నియమించాడంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారైనటువంటి మరి షమీర్ అఖ్తర్ గారిని నియమించడం జరిగింది. నిన్నటితోటి దీని మీదట అభిప్రాయాల సేకరణ లాస్ట్ రోజు అయింది. అయితే అక్కడ ఈ తొలి వెలుగు రఘు అనేటటువంటి అతను వాస్తవంగా ఈ దేశంలో మరి ఈ రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా దళితుల్లో ఉన్నటువంటి 59 కులాల్లో ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రిజర్వేషన్లో కానీ, ఉద్యోగాలు కానీ, చదువులో కానీ, ఆ తర్వాత వగైరా దేనిలైనా కూడా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో మాలలు ముందంజలో ఉన్నారు, మాదిగులు 2వ స్థానంలో ఉన్నారు. కాబట్టి కొదమ 57 ఉపకులాలు చాలా వెనుకబడి ఉన్నాయని చెప్పి ప్రచారం చేస్తాడు ఈ తొలి వెలుగు రఘు. వాస్తవంగా ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్న నువ్వేదో మామూలుగా ప్రచారాలు చేస్తే నీ అభిమానం ఉంది కాబట్టి ఎంఆర్పిఎస్ వాళ్ళని లేకపోతే ఎంఆర్పిఎస్ నేతని నీ తలకెత్తుకో, లేకపోతే ఏదో నువ్వు ప్రచారాలు చేసుకో. ఇలా ఎందుకు? తొలి వెలుగు రఘు అనే అతను ఏకసభ్య కమిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరెవరు అభిప్రాయాలు ఇచ్చేటటువంటి వాళ్ళని ఉపకులాలని, ఇప్పుడు బైండ్ల, డొక్కలి, పంబలి, బైనిడి ఇలాంటి వారిని తీసుకొచ్చి మాకేమీ అందుబాటులోకి రావట్లేదు, ఈ మాలా మాదిగలే తినేస్తున్నారు, ముందు మాలలు తినేస్తున్నారు, తర్వాత మాదిగలు తినేస్తున్నారు, మేము బాగా వెనకబడి ఉన్నామని చెప్పి వాళ్ళ చేత మాట్లాడేస్తాడు. మొదలు ఇక్కడ వాస్తవంగా 30 సంవత్సరాల నుంచి లేదా ఈ 4 నెలల నుంచి మాలా మాదిగలు మరి వర్గీకరణ కావాలని వాళ్ళు వద్దు ఆపాలని మేము గందరగోళంగా రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పి మాట్లాడుతుంటే దీంట్లో ఇతను ఒక పుల్ల పెట్టి గెలుగుతూ ఉంటాడు తొలి వెలుగు రఘు అనేది. ఏం తెలుసు ఈ రఘు అని అతనికి? వాస్తవంగా రఘు తెలుసుకోవాలి మీరు. ఏంటంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా ఇప్పుడైనా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దాసరిమాల ఆయన గమనించుకో. అదే తెలంగాణలో ఒక ఎంపీగా చేశాడు నేతకాని మాల వెంకటేశ్వరరావు గారు, ఆయన ఎంపీగా చేశాడు, ఆయన నేతకాని. ఆ తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారు దాసరిమాల. ఆ తర్వాత గతంలో లోక్సభ స్పీకర్గా చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎంసీ బాలయోగి, ఆయన ఆది ఆంధ్రమాల. మరి ఇక్కడ మీరు ఒకటే గమనించాలా, మా మాలలు మేము మా జాతిలో ఉన్నటువంటి ఉపకులాలు కానీ మాదిగ సామాజిక వర్గం కానీ మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉపకులాలు కానీ ఎవరైనా అభివృద్ధి చెందుతున్నా, పై స్థాయికి వెళ్ళినా, అంచెలంచెలుగా ఎదుగుతున్నా కూడా మేము చాలా ఆనందిస్తాం. ఎందుకంటే మేము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులం. ఎవరు మన జాతిలో అభివృద్ధి చెందుతున్నా, ఎదుగుతున్నా, పై స్థాయికి వెళ్తున్నా వారిని తీసుకొచ్చి సన్మానాలు చేస్తాం, ఆనందోత్సవాలతోటి మేము కార్యక్రమాలు చేస్తాం. కానీ కుళ్ళుకునే ప్రసక్తి మా దగ్గర లేదు. మీరు గమనించాలా, ఈ రఘు అని ఆయన మాలలో ఎలా కుళ్ళుకుంటారు, లేకపోతే మాదిగులు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఆయన ఉన్నాడు మందకృష్ణ ఆయన సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారిని మంత్రులుగా ఎదగనివాడు, అభివృద్ధి చెందుతుంటే కుళ్ళుకుంటారు. నిన్న ఒక ఆయనకి అవార్డు ఇస్తే అందశ్రీ అనేటటువంటి ఆయనకి ఆ అందశ్రీ అనేటటువంటి మాదిగా లేదా మాదిగ ఉపకులంలో చెందినవాడు ఆయన నోడుతాడు ఆయన చెప్పాలని ఆయన ద్వేషంతో మరి రగిలిపోతూ కుళ్ళుకుంటూ ఆయన మీడియా సమావేశాలు బట్టి చెలరేగిపోతుంటే నువ్వు ఎలా ఈ విధంగా మా ఉపకులాలని మీ ఉపకులాలు అందరూ లాస్ అయిపోతున్నారంటావు? ఎక్కడ లాస్ కాదు. మేము గతంలో కూడా మేమేం చెప్పాము, ఎవరైనా అట్టడుగు భాగాన్ని ఉంటే మా ఉపకులాల్లో మా ఎస్సీ మా కోటాలో ఉన్నటువంటి కొంత బడ్జెట్ను వారికి కేటాయించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రఘు అనేది తొలి వెలుగు రఘు అనే అతను ఇక్కడ విచారించుకోవాలా వాట్ ఈజ్ వాట్ అని. మాలలో ఏ విధంగా
ఉపకులాలకు సహకరిస్తారు, మాదిగలు ఏ విధంగా ఉపకులాలకు సహకరిస్తారు, ఎవరు ఎవరిని తొక్కుతున్నారు, ఎవరెవరిది పంచుకొని తింటున్నారని చెప్పి మేము ఎప్పుడు కూడా ఈ రిజర్వేషన్లో ఒకరిది మేము తీసుకొని తినలేదు. మీ అపోహలు తప్ప సమానంగా పంచుకుంటూ వచ్చాం. మా వాటాను మేము తిన్నాం, మా వాటాను మేము తింటున్నాము, కానీ మీ వాటాకు ఎప్పుడొచ్చి మేము తినలేదు. కాబట్టి దీన్ని మీరు పరిశీలించి వాట్ ఈజ్ వాట్ అని విచారించి మాత్రమే ఎవరైనా మాట్లాడాలా. లేకపోతే ఈ మాట్లాడే వాళ్ళకు కూడా పరువు నష్టం కింద కూడా మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నాను.